భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డిలు తెలిపారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు. 2014లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటికీ గత ప్రభుత్వ కాలంలో పనులు మందగించాయని విమర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించి సమస్యలను పరిష్కరించడంతో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి దక్కుతోందని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రివర్గం శ్రీ బీసీ జనార్దన్ గారు ప్రత్యేకించి ఎయిర్పోర్ట్ రివ్యూ చేయడం రావడం జరిగింది. ఆయనతో పాటు మీ అందరూ కూడా పార్లమెంటరీ సభ్యులు సంచిత అప్లాడ్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే విజయలక్ష్మి గారు అందరూ కూడా అక్కడికి వచ్చి, అలాగే జిల్లా కలెక్టర్, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. సుమారు 2.5 hours టైంలో ఏంటి కరెంట్ ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు రెడీనెస్ అనేది ఉన్నది, మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చా లేదా అనేది ప్రధానంగా అంశం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కనెక్టివిటీ మీద రివ్యూ చేయడం జరిగింది. ట్రంపెట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ట్రంపెట్ రోడ్ కూడా June 15 కల్లా ఇస్తానన్నారు. ఏదైతే హైవే నుంచి ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయాల్సిన రోడ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జెస్ 2 కనెక్టివిటీ అనేది June 15 కల్లా అయిపోతుంది. అలాగే ఇతర కనెక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వైజాగ్ నుంచి ఉన్నటువంటి రోడ్ ఏదైతే కనెక్టివిటీ పెంచడానికి రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మానిటర్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వే 100% అయింది. అలాగే టాక్సీ వే కూడా 100% అయిపోయింది. అలాగే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వర్క్స్ కూడా మాక్సిమం 95% అయిపోయింది. అలాగే వీళ్ళకున్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 95% అయిపోయింది. ఉన్నటువంటి మిగతా పనులన్నీ కూడా ఒక 90% కూడా అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే డేట్స్ ని 4 డేట్స్ ఏవైతే అనుకున్నామో ఆ డేట్స్ లో వర్క్ కంప్లీషన్ పురోగతి ఎలా ఉందనేది ప్రధానంగా అంశం ఈ రివ్యూలో. అవన్నీ కూడా బాగున్నాయి. సో డెఫినెట్ గా ఈ 4 డేట్లో ఏదో ఒక డేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళందరూ డేట్స్ తీసుకొని ఖచ్చితంగా ఈ డేట్ లో ఓపెన్ చేయడానికి పూర్తి స్థాయి వర్క్ అయితే జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు 2014లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్కు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ల్యాండ్ అక్విజిషన్స్ కావచ్చు, అనేకటువంటి ఈ యొక్క ఇష్యూస్ వలన లేట్ అయినప్పటికీ గత 5 సంవత్సరాల్లో కూడా వర్క్ వెనుకబడిపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికే వచ్చి రివ్యూ చేసి ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. వాటి ద్వారా కమిటీని కూడా చేసి ఈ 18 నెలల కాలంలోనే ఎయిర్పోర్ట్ను కూడా త్వరలోనే ఓపెనింగ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత స్పీడ్గా పని జరిగిందంటే ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి దక్కుతుందని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను.